ఇప్పుడు భారతదేశం మొత్తం పలువరిస్తున్న పేరు. అది పేరు మాత్రమే కాదు, ఆ పేరు ఇస్రోకి ఇప్పుడు పర్యాయ పదంగా కూడా మారింది. ప్రపంచవ్యాప్తంగా చంద్రయాన్ 2 ప్రయోగానికి ఎంత పేరు వచ్చిందో అంతగా శివన్ పేరు కూడా మారుమోగుతోంది. శివన్ ఇప్పుడు కేవలం ఇస్రో చైర్మన్ మాత్రమే కాదు, ఇండియన్ ఐకాన్ కూడా. చంద్రయాన్ 2తో ఇస్రోతో ఇంతగా ముడిపడి ఉన్న శివన్ పై ఈనాటి ఫోకస్ చూద్దాం. ఇస్రో చైర్మన్ కె శివన్ పూర్తి పేరు కైలాసవాడువు శివన్. 1957 ఏప్రిల్ 14న అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజున జన్మించారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్ సమీపంలోని మేళసరక్కల్ విలేలో పుట్టారు. ఆయన తండ్రి కైలాసవాడువు, తల్లి చల్లం. అతి సామాన్యమైన రైతు కుటుంబం. శివన్ కుటుంబంలో చదువుకున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఒక రకంగా ఉన్నత చదువులు చదివిన ఘనత శివన్కే చెందుతుంది. కుటుంబం మొత్తంలో ఈయనే మొట్టమొదటి గ్రాడ్యుయేట్. ఆంగ్ల భాషలో చదివితేనే అద్భుతాలు సాధించగలరని, ఉన్నత స్థాయికి ఎదగగలరని అనుకోవటంలో పూర్తి నిజం లేదనటానికి శివనే ఉదాహరణ. సొంతూరిలోనే తన మాతృభాష తమిళంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన శివన్ తను మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో IIScలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అప్పటి నుంచే ఇస్రోలో పనిచేయటం ప్రారంభించారు. 2006లో ముంబై IIT నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పొందారు. పలు ఏరోనాటికల్ సొసైటీలకు ఫెలోగా ఉన్నారు. సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలోనూ ఆయన సభ్యుడు. ఇస్రోలో ఓ సామాన్య జూనియర్ సైంటిస్టుగా జీవితం ప్రారంభించారు శివన్. క్రమంగా శివన్ ఇస్రో రాకెట్ లాంచ్ వెహికల్స్ డిజైనర్ గా ఎదిగారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV ప్రాజెక్టులో కీలక భాగస్వామి. అనేక పరిశోధనలు చేస్తూ తన మేధాశక్తితో అత్యున్నత స్థాయిలో అందుకున్నారు. ఆయన ఇస్రోలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రయోగాల్లోనూ శివన్ కీలక శాస్త్రవేత్త. క్రయోజెనిక్ ఇంజన్ల రూపకల్పన ప్రయోగాల్లో శివన్ పాత్ర 2014 జూలై 2న లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్స్ సెంటర్ కి డైరెక్ట్ అయ్యారు. 2015 జూన్ 1న VSS కి డైరెక్టర్ అయ్యారు. ఇలా అప్పగించిన అన్ని బాధ్యతల్లోనూ విజయం సాధించటంతో 2018 జనవరి 15న శివన్ కు ఇస్రో చైర్మన్ గా అవకాశం దక్కింది. శివన్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే చంద్రయాన్ 2 రూపుదిద్దుకుంది. శివన్ చైర్మన్షిప్ లోనే చంద్రయాన్ 2 అనేక అవరోధాలను అధిగమించి అంతరిక్షంలోకి 2019 జూలై 22న చంద్రుడి మీదకు ప్రయోగించబడింది. అత్యంత విజయవంతంగా నడిచిన చంద్రయాన్ 2 సెప్టెంబర్ 7న ఆఖరు నిమిషంలో కమ్యూనికేషన్ అందకుండా పోయింది. 1.2 కిలోమీటర్ల ఎత్తులోంచి ల్యాండ్ అవడానికి ముందుగానే ఈ ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో శివన్ స్వయంగా ల్యాండర్పై ప్రకటన చేశారు. ఆ సమయంలో ఆయన మొహంలో కనిపించిన ఆవేదన, ఆందోళన ఆయన గొంతులోంచి దగ్ధంగా వినబడింది. విక్రమ్ ల్యాండర్ డిసెంట్ వాస్ యాజ్ ప్లాన్డ్ and normal performance was observed up to an altitude of 2.1 kilometer. Subsequently, the communications from the lander to ground station was lost. The data is being analyzed. ఓ జీవిత సాఫల్యాన్ని
దానికి గురయ్యారు. అది సరే, శివన్ని ఓదార్చడం ద్వారా ఎంతో పరిణతిని, ఔదార్యాన్ని ప్రదర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. We came very close, but we will need to cover more ground in the times to come. Every Indian is filled with a spirit of pride as well as confidence. We are proud of our space program and scientists. I want to say, India is with you. You are exceptional professionals who have made an incredible contribution to national progress. నిజానికి శివన్ కన్నీటి వెనుక కేవలం ఆయన ఒక్కడి ఆవేదనే లేదు. తన ప్రాజెక్టుపై నమ్మకం ఉంది, పనితీరులో బాధ్యత ఉంది, నిజాయితీ ఉంది, లక్ష్యాల సాధన పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఉంది. అన్నింటికంటే దేశంపై అపారమైన ప్రేమ ఉంది. అందుకే శివన్ అంతగా భావోద్వేగానికి గురయ్యారు. దాన్ని గుర్తించిన మోడీ శివన్ని వెన్నుతట్టి ఓదార్చారు. అందుకే ఇవాళ ఇస్రో చైర్మన్ శివన్ ఇండియాకి ఓ ఐకాన్గా మారారు. ఆ కన్నీళ్లలోని బాధ్యతని, నిబద్ధతని ప్రధాని మాత్రమే కాదు, ప్రపంచమంతా గుర్తించింది. శివన్, మిమ్మల్ని చూసి మొత్తం భారత జాతి గర్విస్తోంది. హ్యాట్స్ ఆఫ్ శివన్.